సచ్చిదానంద గురుమూర్తయ్యే నమః. ఈరోజు ఈ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, వారి మధ్యలో అమృతోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పెద్దవారు మా ఎంవీఆర్ శాస్త్రి గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమృతోత్సవ సందర్భంగా ఆ మృత్యుంజయుడి వారికి చిరాయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఎంవీఆర్ శాస్త్రి గారిని ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి నా స్థానం ఏంటో అని తెలియజేస్తున్నారు. ప్రవచనకర్తగా ఆవేశపడకుండా మిమ్మల్ని జర్నలిస్టుగా పిలిచాను 2-3 మార్లు చెప్పారు ఆయన. నిజమే, నేను చెప్దామనుకున్నదే అదే. పాత్రికేయ మిత్రుడి సమక్షంలో నేను పాత్రికేయుడిగా మొదలుపెట్టినప్పుడు ఒక ప్రసిద్ధ పత్రికలో నేను సంపాదక వర్గంలో పనిచేసేటప్పుడు మా ప్రధాన సంపాదకులు వచ్చి ఒక పత్రికను నాకు ఇచ్చారు. ఇందులో ఆ కాలం చదువు ఎంత గొప్పగా రాస్తున్నారో చూడు అని చెప్పారు. ఆ కాలం పేరు ఉన్నమాట, రాసిన వారి ఎంవీఆర్ శాస్త్రి గారు. అది 90వ దశకంలో జరిగినటువంటిది. అప్పుడు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో మొదటగా అది చదివాను. అందులో నిజాన్ని నిర్భయంగా చెప్పడం, సత్యాన్ని సాక్షాత్కరింపజేయడం, ఇవన్నీ కనబడుతున్నాయి. అందులో ఇంకోటి కనబడింది, నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి భయం లేకుండా ఉండే లక్షణం ఒకటి సరిపోదు, నిజాయితీ కూడా చాలా అవసరమే లక్షణం ఇక్కడ. అందుకు అటు నీతి, నిజాయితీ, నిర్భయం, నిజం, ఈ 4 నికారాలతో నిత్యంలతో వారు జర్నలిజంలో చూపించినటువంటి విశేషాలు అప్పటి నుంచి నేను అనుసరిస్తూనే ఉన్నాను. అంతేకాదు పాత్రికేయుల్లో అభిమాన పాత్రికేయులుగా వారిని అప్పటి నుంచే గౌరవించడం మొదలైంది. వారి ప్రత్యక్ష పరిచయం నాకు లేదు. ఆ తర్వాత ప్రస్థానం మారి వస్తూ ఉండగా వారు ఆంధ్రభూమిలోకి ప్రవేశించినప్పుడు రచించిన వీక్ పాయింట్ కానీ, ఎడిటోరియల్స్ కానీ, ఇవన్నీ చూస్తే అనిపించేది, ఆ రోజుల్లో ఇందాక చెప్పారు స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి విషయాల్లో అప్పుడు పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, భాష, ఇవన్నీ పరిశీలిస్తే అప్పట్లో కృష్ణాపత్రిక సంపాదకీయాల కోసం ఎలా చదివేవారో ఎంవీఆర్ శాస్త్రి గారి రచనల కోసం పత్రికను అలా చూసేవారు అని స్పష్టమైంది ఇక్కడ. అంటే పాత్రికేయుడి యొక్క బాధ్యత ఏమిటి అనేదాన్ని అంత చక్కగా చూపించారు వారు. కనుక నేను ఒక పాత్రికేయుడిగా 27 సంవత్సరాలుగా ఒక ధార్మికమైనటువంటి పత్రికను నడుపుతూ దానిలో దేశాన్ని, ధర్మాన్ని పరిశీలించి రచించినటువంటి సంపాదకీయాలు ఉన్నాయి. ఆ కారణంగా వారితో పాటు ప్రక్కన కూర్చుని మాట్లాడగలిగే ఒకానొక పరిస్థితి కూడా ఏర్పడినది. చాలామందికి తెలుసు, ఋషిపీఠం సంపాదకుడిగా ఉన్న కారణంగా అది పాత్రికేయ లక్షణమే. అంటే ఇప్పుడు వారు చెప్తే అనిపిస్తుంది నేను పాత్రికేయుడిగా కొనసాగుతూనే ఉన్నానన్నమాట అని కూడా తెలిసింది నాకు. ఇప్పుడు ప్రవచనకర్తగా మిగిలిన విషయంలో వాటిల్లో ఉన్నప్పటికీ కూడా పాత్రికేయుడిగా వారికి నాకు నడుగు సామాన్యాంశం ఒకటి ఉన్నది. అదేమిటంటే దేశం, ధర్మం, ఈ రెండింటి పట్ల నిరంతరం స్పందించడం, ఇది ప్రధానమైన లక్షణం. అది వారికి నన్ను మరింత సన్నిహితుడిని చేశాయి. మరొకటి వారికి నాకు ఉన్నటువంటి ప్రధానమైన సాధారణ అంశం ఏంటంటే మా గురువు గారు సద్గురు శివానందమూర్తి గారు, వారిని ఈ సమయంలో స్మరిస్తున్నాను. ఎందుకంటే పూర్ణాయువునిచ్చి ఆయువులో ప్రతి క్షణం చైతన్యవంతంగా జీవించగలిగేటువంటి బలం వారికి సద్గురువుల నుంచి ప్రసరిస్తూనే ఉంది కనుక వారిని ఈ సమయంలో స్మరించడం కూడా జరుగుతున్నది. పైగా వారు భారతీయం అనే పేరుతో వారి చేత రచనల్ని ఆంధ్రభూమి పత్రిక ద్వారా అందించారు. ఎందుకంటే మా గురువుగారు ఎల్లవేళలా కూడా దేశం, ధర్మం కోసం తప్పించిపోవడమే కాదు, దేశం పట్ల ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటుందని చెప్పడం. అయితే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే మాట మనం వింటూ ఉంటాం. కానీ దేశం అంటే మట్టి కాదు, మనిషి కాదు, పరంపర, సంస్కృతి, ఇది ఎప్పుడు మర్చిపోరాదు. కనుక మన చారిత్రక మూలాలు కూడా విస్మరించరాదు. భారతదేశ చరిత్ర సామాన్యమైనటువంటి కాదు. చరిత్ర కలిగిన దేశం మనది, చరిత్రను విస్మరిస్తున్న దేశం కూడా మనదే. అది మనకున్నటువంటి అలాంటి ఆ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటు పాత్రికేయులుగా వారిలో మనము కోణాన్ని చూస్తూ చక్కగా సంపాదకీయాలు రచించడం ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఆయన గొప్ప మేధావి, అది మరవరాదు. అనేక గ్రంథములు అధ్యయనం చేశారు, దేశాన్ని అధ్యయనం చేశారు, చరిత్రను అధ్యయనం చేశారు, రాజ్యాంగాన్ని అధ్యయనం చేశారు. ఇవన్నీ తెలుసుకుని వారు మాట్లాడుతున్నారు. ఒక చక్కని పాత్రికేయులుగానే మాత్రమే కాకుండా ఒక గొప్ప లక్ష్యం కోసం నిరంతరం ఉద్యమిస్తున్న మహామనీషి వారు. అది ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది. మహాలక్ష్యం కోసం వారు తపన పడుతూ ఉన్నారు. ఆ తపనతో ఆయన మారుతున్నటువంటి
ఈ మాధ్యమ రంగంలో ఎన్ని పరిణామాలు వచ్చాయో వాటన్నిటికీ తన్ను తాను మలుచుకుంటూ చూపిస్తున్నారు. అందుకే పాత్రికేయ రంగం నుంచి ఆయన దృశ్య మాధ్యమంలో కూడా చూపిస్తున్న విషయంలో సామాన్యములు కాదు. పైగా సద్గురు శివానందమూర్తి గారు మలచిన ఒక బ్రహ్మాస్త్రం ఎంవీఆర్ శాస్త్రి గారి నా అభిప్రాయం. ఇక రచయితగా వారిని చూస్తే మాత్రం ఆ రచనలకి నిజానికి ప్రతి వారు కూడా అభినందనలు కాదు, ప్రతి వారు చదవాలి, ప్రతి రచన చదవాలి. నేను అలా చదివిన వాడిగా మాట్లాడుతున్నాను ఇక్కడ, కేవలం పై మాట్లాడడం కాదు. వారి గ్రంథములు, వారి రచనలు దొరికినని చదువుతూనే ఉన్నాను. అందులో వారు సుభాష్ చంద్రబోస్, నేతాజీ అని 2 భాగములుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రచించిన రచనపై నా సమీక్ష అడిగారు వారు. ఆ సమయంలో వారణాసి క్షేత్రంలో ఉన్నాను, కానీ చదివినటువంటి ఉద్వేగంతో అప్పటికప్పుడు వీడియో చేసి పంపించడం జరిగింది వారికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదొక్కటి చదివితే భారతదేశ స్వాతంత్ర చరిత్ర అంతా తెలుస్తుంది. ఈ దేశానికి ఏ విధంగా స్వతంత్రం వచ్చింది, ఎవరు నిజమైన కారణం, అబద్ధాలు ఎలా రాజ్యాలేలేయి అనేటువంటి విషయం అందులో స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా మన మహాత్ముడు అనే పేరుతో వారి లీలల్ని చాలా చక్కగా రాశారు గ్రంథంలో వారు. అంటే సత్యాన్ని ఆవిష్కరించిన వారు చూపించిన మార్గం చాలామందికి స్ఫూర్తినిచ్చి అదే బాటలో చాలామంది మరికొన్ని వాస్తవాలను కూడా తీసుకువచ్చారు. వీటితో పాటు కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఇది కాశ్మీర్ చరిత్ర. కాశ్మీర్ చరిత్రని మన ప్రాచీన గ్రంథాల ఆధారంగా చూడడం అనేటువంటి అంశం వారు అందరూ చూపించిన కోణం అది. ఎందుకంటే నేటి తరానికి అసలు కాశ్మీరం గురించే తెలియదు, మన దేశంలో అంతర్భాగమేనా అని ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. కానీ కాశ్మీరం ఈ దేశానికి శిరస్సు అనేటువంటి మర్చిపోరాదు. శిరస్సు శరీరానికి ఎంత అవసరమో కాశ్మీరం భారతదేశానికి అంత అవసరం. అలాంటి గొప్ప చరిత్ర కాశ్మీరం నుంచి భారతదేశం అంతా ఎలా ప్రసరించింది అనేది తెలియాలంటే కల్హనుడు రాజతరంగం నుంచి అన్నీ తెలియాలి. ఆ కల్హనుడు రాజతరంగాన్ని అధ్యయనం చేయడం ఒకటి, ఇక రాజకీయంగా చారిత్రకంగా కాశ్మీర్లో వచ్చిన మార్పులు ఏమిటి వాటన్నిటిని కూడా వారు అధ్యయనం చేసి ఆ గ్రంథాల్లో చూపించడం. రెండవది, వారి గ్రంథం ఒకటి చదివి సారాంశం మాట్లాడదామని కొన్ని వాక్యాలు ఎంచుకోవాలని ప్రయత్నిస్తే మొదటి పుట నుండి చివరి పుట వరకు ప్రతి వాక్యం సారవంతంగానే కనబడుతుంది. అది అంటే ఒక్క వాక్యం వ్యర్థం లేకుండా ఎలా రచించాలనేటువంటిది రచయితలు, పాత్రికేయులు వారి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక అంశం. ఒక్క వాక్యం కూడా వ్యర్థం ఉండదండి, అంత సారవంతంగా ఉంటుంది. అలా కాశ్మీర్ కథ గురించి మనం మాట్లాడితే మరొక అద్భుతమైన గ్రంథం ఏంటంటే పెక్యులరిజం. దానిలోనే దేని గురించి మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది ఇక్కడ. ఇందులో రాజ్యాంగం తరపు నుంచి క్రమంగా వచ్చిన మార్పులు ఏమిటి, దానికి భారతదేశపు స్వాభావికమైన సనాతన ధర్మానికి కలిగిన దెబ్బ ఏమిటి. ఇక్కడ స్వాభావికమైన ఒక మాట అన్నాం. స్వాభావికం ఒకటి, నేటివ్ అనొకటి. నేటివ్ అండ్ నేచురల్, ప్రతిదానికి ఒక నేటివిటీ ఉంటుందండి. ఆ నేటివిటీని కాపాడుకోవాలి. అలా మన నేటివ్ పక్షి, నేటివ్ జంతువు అని నేటివ్ పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ. అది మొత్తం నేషన్కి సంబంధించి. అంటే మనం ఎలా ఈ దేశంలో పుట్టి పెరగడం వల్ల ఈ దేశంలో బ్రతికే హక్కు మనకు ఎలా ఉందో, ఈ దేశంలో పుట్టి పెరిగి విస్తరించినటువంటి ధర్మానికి కూడా ఈ దేశంలో పుట్టి పెరిగే హక్కు ఉంటుంది, రక్షింపబడే హక్కు ఉంటుంది. అది తెలుసుకోవాలి. అలా ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ఈ దేశపు స్వాభావిక ధర్మం సనాతన ధర్మం, స్వాభావికం, అది మర్చిపోవద్దు. మనం అందరినీ గౌరవిస్తాం, కానీ ఈ దేశంలో పుట్టి పెరిగిన చెట్టు పుట్ట ఎలాంటివో ఈ దేశంలో పుట్టి విస్తరించిన సనాతన ధర్మం కొన్ని వేల ఏళ్ల నుంచి విస్తరించినది ఏదైతే ఉన్నదో దాన్ని మనం విస్మరించరాదు అన్న విషయం వీరి యొక్క రచనల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడుతూ ఉంటుంది. 50 ఏళ్ల పైచిలుకు పాత్రికేయ బాధ్యతని ఒక్క సనాతన ధర్మం చుట్టూ, దేశభక్తి చుట్టూ తిప్పినటువంటి మహానుభావులు. అది తెలుసుకోవాల్సింది. అది ఒక స్పష్టమైన సిద్ధాంతంతో నడవడం అంటే అది దేశం పట్ల బాధ్యత అనేది వారి ప్రతిరచనలో కనబడుతుంది. ఇంకొక పాత్రికేయులు చెప్పినట్లు జాతీయవాదం అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. పార్టీలు మారినా సిద్ధాంతం మాత్రం మారకూడదు. పైగా దేశమంతా క్షేమంగా ఉండాలని కోరుకోవడం కంటే గొప్ప సిద్ధాంతం మరొకటి ఉంటుందా, అది పరిశీలించవలసింది. కనుక దేశక్షేమం అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి విఘాతం కలిగిస్తున్న రాజకీయ పరిణామాలు కానీ సామాజిక పరిణామాలు ఏవైనా వాటిని నిలదీసి ప్రశ్నించగలిగేటువంటి ఒక సూటి అనే రచన అవసరం. అందుకే ఒక జీవత్ ప్రవాహం లాంటి శైలి వారి గ్రంథాల్లో, వారి పాత్రికేయ రచనల్లో మనకు కనబడుతుంటుంది. జీవత్ ప్రవాహం, అది ఎక్కడా కూడా వ్యర్థం లేదని చెప్పుకున్నాం.
అదేవిధంగా అది చదివితే స్ఫూర్తి చెందని వాడు ఉండడు. ఎందుకంటే పాత్రికేయ రంగంలో ప్రాథమిక దశలో ఒక్క ఉన్నమాట చదివితే అంత స్ఫూర్తి పొందిన అనుభవంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే తర్వాత వచ్చిన వీక్ పాయింట్లు కానీ ఒకటేమిటి, చాలా చాలా. అలాగే ఆంధ్రుల కథ వారు రచించినటువంటిది. ఇటీవల వారు రచించిన అరుణాచలం రమణ మహర్షి గురించి వారు రచించిన గొప్ప గ్రంథం వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తాత్విక చింతనను కూడా మనకు తెలియజేస్తుంది. అంటే అటువంటి తత్వచింతన కలిగి, ఆధ్యాత్మిక భావములు కలిగి, త్యాగబుద్ధి కలిగి ఆయన ధర్మనిష్టతో ఇదంతా రచించారు. అందుకే ఆయన పాత్రికేయుడిగా చేసిన వివిధ కోణాలు పాత్రికేయులు ఇక్కడ తెలియజేశారు. కానీ వారిలో ప్రధానంగా ఉన్నది దేశభక్తి, ధర్మనిష్ట, తత్వచింతన. ఈ మూడు వారిలో ఉన్నటువంటివి. పైగా యథార్థవాది బంధు విరోధి అంటారు. కానీ యథార్థవాదిగా ఉంటూ ఇందరి బంధువుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిత్వంలో అని యథార్థవాదంలో పారుష్యం లేదు, సత్యం ఉంది. ఆ సత్యంలోని నిష్కపటత్వం అందరినీ ఆకర్షింపజేసింది అని మనం తెలుసుకుంటున్నాం. అలా వీరి రచనలు ఒక్కొక్కటి దాని మీద ప్రసంగించవలసిన అవసరం ఉంది, రచించవలసిన అవసరం ఉన్నది. అంటే కొన్నిటికి సమీక్షలు కూడా రాసి చేయడం జరిగింది. కానీ ప్రతి వారు అధ్యయనం చేయాలి. ఇవాళ ఈ వేదిక మీద చూస్తున్నటువంటి వారందరికీ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే అధ్యయనం చేయవలసిన గ్రంథాలు వారు రచించారు. చదివి పక్కన పెట్టవలసినటువంటివి కావు. అధ్యయనం చేయవలసిన అంశములన్నీ వారు అందులో చూపించారు. ఒక్కొక్క పుస్తకంలో ఆ ప్రత్యేకత కనబడుతూ ఉన్నది ఇక్కడ. పైగా ఆయన షష్ఠపూర్తి సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక వచ్చినది. దాంట్లో కూడా వారి వ్యక్తిత్వ వ్యూహం కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే 75 సంవత్సరాల యువకులుగానే వారిని నేను భావిస్తున్నాను. పైగా ఒక మహా సైన్యాన్ని వారు తయారు చేశారు. ఇది మరొకటి కోణం అండి. రచయితగా చెప్పడం అంతా ఒకటి, ఒక గొప్ప సైన్యం వారి దగ్గర ఉంది. అది యువ సైన్యమే. వారి స్ఫూర్తితోనూ వారి మార్గంలోనూ ప్రయాణిస్తూ చిత్తశుద్ధితో కృషి చేస్తున్న గొప్ప యువతరం ఒకటి తయారైంది. అది గమనించవచ్చు, మీరు ఇక్కడ కూడా పరిశీలించవచ్చు. అలా చేయడం ఒకటి సామాజికమైనటువంటి గొప్ప అంశం ఇక్కడ. అలా సమాజంపై అలా ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం గొప్ప విషయం. కానీ పాత్రికేయుడిగా చూడడం ఒకటి, దేశభక్తుడిగా ధర్మనిష్ట కలిగిన వారిగా దర్శించడం ఒకటి, తత్వవేత్తగా చూడడం ఒకటి, ఇప్పుడు ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి ఒక దేశికుడిగా దర్శించడం ఒకటి అండి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. వీటన్నిటి వెనకాల చూస్తూ ఉంటే సద్గురు శివానందమూర్తి గారి యొక్క ప్రణాళిక కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒక మహనీయుడు అలా కొన్ని ఆయుధాలను పంపిస్తాడు సమాజంలోకి, అలా పంపారు కనుక వారి ఆలోచన ఆధారణ, వారి స్ఫూర్తి అవన్నీ కూడా వీరి రచనలో మనకు కనబడుతూ ఉంటాయి. పైగా తప్పటడుగు వేయకుండా తప్పుని ఎత్తి చూపిస్తూ సవరించగలిగేటటువంటి నైపుణ్యం వారి ప్రతి మాటలో కనబడుతుంది. పైగా ధర్మంపై అవాకులు చవాకులు పేలినటువంటి వారిని నిలదీసి సహేతుకంగా వారిని ఖండించగలిగే నైపుణ్యం వారి నుంచి ప్రతి వారు నేర్చుకోవాల్సినదే. మరి వారు తిరిగి మాట్లాడలేరు. అంటే మేము మాట్లాడితే ఏదైనా చెల్లుతుంది అని మాట్లాడే వారికి భయపడేటట్టు చేశారు వారు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అది ఎవరైనా ధర్మం గురించి వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ వక్రీకరించినటువంటివి, చరిత్ర వక్రీకరిస్తే ఆ వక్రీకరణని సవరించారు. ధర్మాన్ని ఎవరైనా అవహేళన చేస్తూ వక్రీకరిస్తే ఆ వక్రత్వాన్ని కూడా సవరించారు వారు ఇక్కడ. అలాంటివన్నీ చేశారనేది ఇక్కడ పేరు చెప్పవలసిన అవసరం లేదు. కానీ సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప వ్యవస్థల్ని, ఆలయ వ్యవస్థ కానీ అలాగే రకరకాల కుల వ్యవస్థలను కానీ అవహేళన చేస్తూ తప్పుగా చూపిస్తే వాటికి సహేతుక సమాధానాలు చెప్పగలిగారు. అందుకే ఎక్కడైనా కూడని విషయాలు వినగానే మనకు ఒక ఆవేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ వాటికి సరైన సమాధానాలు చెప్పేవాళ్ళు కనబడితే ఒక ఊరట కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. అలాంటి ఊరటని, అలాంటి ధైర్యాన్ని వారు తమ రచనల ద్వారా అందించడమే కాకుండా తమ ఉద్యమం ద్వారా అందిస్తున్నారు. కేవలం రచనలు రచించి స్ఫూర్తి కలిగించడం ఒకటండి, దానికి అంకితమై కృషి చేయడం ఒకటి. అది ప్రతివారు గమనించవలసిన అవసరం. రచన చేశారు, జర్నలిజంలో ఉన్నారు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక లక్ష్యం కోసం అలా ఉద్యమించడం ముందే అది మాత్రం మరువరాదు. అది గొప్పగా తెలుసుకోవాల్సిన అంశం. దాని చేతనే ఇవాళ ఇంతమంది వారిని అభినందించడానికి ఇక్కడ చేరుకోగలిగారు. ఇక్కడ తాను ప్రారంభించినప్పుడు ఏ సిద్ధాంతం ఉందో దాన్ని ఇప్పుడు ఇలాగే కొనసాగిస్తూ ఇక్కడి దాకా వచ్చారు, అలాగే కొనసాగుతారు కూడా. వారు ఒక్కొక్కప్పుడు మాట్లాడుతుంటే అనిపిస్తుంది రాసినా మాట్లాడినా ఆ పదాలు కత్తులు కడుతారేమో అనిపిస్తుంది ఇక్కడ.
శ్రీశ్రీ గారి రచన గురించి చలం గారు చెప్తూ అదే మాట అన్నారు. పదాలకు కత్తులు కట్టి నడిపిస్తారు ఇక్కడ, అలానే వాక్యాలు కత్తులు కడతారు. అవి చాలా ఉత్సాహం ఇస్తాయి. అంటే వాడితనం అందులో ఉంది, పదును అందులో ఉన్నది ఇక్కడ. అలాంటి వాక్యశైలి కానీ వచన వైభవం కానీ ఆ రెండిటికి తగ్గట్టు జీవించడం కానీ జీవింపజేయడం కానీ, ఇది ఒకటి. రచించడం, వచించడం, అలా జీవించడం, జీవింపజేయడం, ఈ 4 వారిలో ప్రధానంగా మనకు కనబడుతున్న అంశం. ఇన్ని దక్కరణం మృదువైనటువంటి స్నేహ స్వభావం, అది మాకు అనుభవానికి తెలుసు. మాట చూస్తుంటే ఇంత నిష్ఠురంగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ మార్దవత్వం హృదయంలో కనబడుతుంటుంది. అందుకే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ మార్దవత్వం అక్కడ పరుషంగా కనబడుతున్న మాటలో దాగి ఉంటుంది. ఎందుకంటే సత్యం అలా ఉంటుంది కనుక. రెండవది భాషను గమనించవలసిన అవసరం వారి రచనల్లో పరిశీలించి అధ్యయనం చేయాలి. అంటే పాత్రికేయ రంగంలో ఉన్న వారికి ఒక అధ్యయనం చేసిన అంశములు ఏవైనా ఉంటే వారి రచనలు, వారి యొక్క పాత్రికేయుడిగా రచించిన వ్యాసాలు, ఇవి అధ్యయనం చేయాలి. అందులో భాషను ఎలా వాడాలో గమనించాలండి. ఇక్కడ ఒక్క వ్యర్థ పదం ఉండదని చెప్పుకున్నాం. ప్రభావవంతమైన పదం ప్రయోగించడం, వాక్యాన్ని చక్కగా చెప్పడం ఒకటి, అది చదివిన వెంటనే మనకి స్ఫూర్తి కలిగి వెంటనే ఆ సత్యంలోకి దూకి పని చేయాలనిపించేటట్టు చెప్పడం ఒకటి. అది ప్రభావవంతమైన ప్రబోధ లక్షణం కూడా వారి యొక్క మాటలో రాతలో అక్కడ కనబడుతుంది. కనుక సత్యాన్ని చెప్పడం ఒకటి, నిగ్గదీయడం ఒకటి, ప్రబోధించడం ఒకటి గొప్ప విషయం ఇక్కడ. అది స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. ఇలాంటి వారికి అమృతోత్సవం జరుపుకుంటున్నామంటే వారి వల్ల స్ఫూర్తి పొందిన అందరూ కూడా అభినందిస్తారు. అభినందించవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీదే నేను ఇక్కడికి రావడం జరిగినది. అదేవిధంగా వారు ఇంకా ఇంకా చేయడానికి ఉద్యుక్తులుగా ఉన్న మహాకార్యాలు పూర్ణ రూపాన్ని ధరించి సాక్షాత్కరించాలని కోరుకుంటున్నాం. ఆ మార్గంలో వారితో ఎప్పుడూ ఉంటామని చెప్పడానికి వారు ఇక్కడ ఉండడం జరిగినది. ఇక్కడ వారిని చూస్తే మాకు గుర్తొచ్చేది మా గురువు గారే, శివానందమూర్తి గారే. ఎందుకు మాటి మాటికి శివానందమూర్తి గారిని ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశంలో ఉన్న ప్రతి వాడికి వాడి బాధ్యతని వారు అనుక్షణం ప్రబోధించారండి. కనుక ఆయన పాత్రికేయ వైదుష్యం ఒకటి, ఈ చరిత్రని, సాహిత్యాన్ని, వివిధ భాషల్ని అధ్యయనం చేసినటువంటి నైపుణ్యం ఒకటి, వీటన్నిటికీ తోడు గురువులు చూపించిన మార్గనిర్దేశం ఒకటి. ఇన్ని కలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి నమస్కరిస్తూ వారి సాన్నిహిత్యానికి ఆనందిస్తూ ఈ సమయంలో అమృతోత్సవ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి.